మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలోని అమరవాది ప్రాంతంలో నూతనంగా నిర్మించిన బతుకమ్మ ఘాట్ను వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఘాట్ను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. మహిళలు, ప్రజలు బతుకమ్మ పండుగను సౌకర్యవంతంగా నిర్వహించుకునేలా ఘాట్ నిర్మించినట్లు తెలిపారు. తొలుత 5 మీటర్ల స్థలం కేటాయించినప్పటికీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని 7 మీటర్ల వరకు విస్తరించినట్లు చెప్పారు. అమరవాది ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో నూతన రహదారులు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. చైర్మన్ గారు వచ్చారా? వైస్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఉన్నారా? ఓకే, సార్కి చెప్పాము, కమిషనర్ గారు చెప్పారు. కానీ కాకపోతే ఒక బోరు హనుమాల గుడి దగ్గర ఉన్న బోరు ప్రాబ్లం అయింది సార్. ఇక్కడ లాస్ట్కి ఉన్న బోర్ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉన్నది. మాకు వాటర్ ప్రాబ్లం తప్ప ఏం లేదు సార్. కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా కమిషనర్ గారికి మేము చెప్పాము, మీరు కూడా కొంచెం చెప్పండి సార్. అది ఒకటి చూడండి సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. సార్ కూడా ఇచ్చేస్తా ఉన్నారు. అది ఒకటి మీరు వార్డ్ కౌన్సిలర్స్కి అలాగే ఇక్కడ వచ్చిన పబ్లిక్ అందరూ కూడా, ఉద్యోగులందరూ కూడా నా నమస్కారం సార్. ఇది జనరల్ ఫండ్ నుంచి 5 లక్షలతోటి పబ్లిక్ అందరూ కూడా వాళ్ళు ఇక్కడ కావాలని కోరడం జరిగింది సార్. దానికి అనుగుణంగా తమరు ఇది శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఈ విషయం గురించి తమరు కొంచెం ఈ ఊరు వరకు వాకింగ్ రావడం జరిగింది. అప్పుడు మాట ఇచ్చిన దాని ప్రకారంగానే మీకు ఈ రోడ్డు తొందరగా వేపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సరిగా శాంక్షన్స్ లేనప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నాడు పాపం కాంట్రాక్టర్. మళ్ళీ కూడా ఈ ఊరికి మాట ఇచ్చినామని చెప్పి ఇది పని కూడా పూర్తిగా కావడం జరిగింది. అలాగే మన రమేష్ ఎప్పుడు నిరంతరం సార్ నా వార్డులో ఇది కావాలి, నా వార్డులో అది కావాలని ఎప్పుడు వెంటబడుతుంటాడు. అది మంచి విషయం. ఎందుకంటే కౌన్సిలరు ఎప్పుడు ప్రజలకు ఏది అవసరమో, ఏదేమైనా ఎవరేమనుకున్నా కానీ పోయి ఎమ్మెల్యేని అడగడము, నిధులు శాంక్షన్ చేయించడము అదొక మంచి విశేషం అన్నమాట. కౌన్సిలర్కి ఎప్పుడు కూడా ప్రజలు సేవ కోసము చేస్తుండాలి. డెఫినెట్లీ నేను ఏదైతే ఇంతకుముందు అన్ని వార్డులలో ఇన్ని నిధులు అన్ని చోట్ల కూడా మీకు తెలుసు, కేతాన్పల్లిలో